ఒకసారి ఓ దెయ్యం పట్టేవాడు ఒక దెయ్యాన్ని పట్టి దాన్ని అమ్మడానికి పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక ధనవంతుడిని కలిశాడు. ఆ ధనవంతుడు అడిగాడు, "నువ్వు ఏమి అమ్ముతున్నావు?" దెయ్యం పట్టేవాడు బదులిచ్చాడు, "ఇది ఒక దెయ్యం. దీనికి అపారమైన శక్తి ఉంది. ఎంతటి కష్టమైన పని అయినా కొన్ని నిమిషాల్లో పూర్తి చేయగలదు." ఆ ధనవంతుడు పెద్ద వ్యాపారవాడు. అతని వ్యాపారం అనేక దేశాల్లో విస్తరించి ఉంది. దెయ్యాన్ని గురించి విన్నప్పుడు అతనికి ఆశ్చర్యమేసింది. "దీ ధర ఎంత?" అని ధనవంతుడు అడిగాడు. "కేవలం 500 నాణేలు" అని దెయ్యం పట్టేవాడు చెప్పాడు. దీని విని ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. "ఏం? కేవలం 500 నాణేలు? ఇది అంత త్వరగా పనిచేస్తుందా? అయినా దీని ధర తక్కువగా ఉంది. ఎందుకు?" దెయ్యం పట్టేవాడు సమాధానమిచ్చాడు, "సార్, దీనికి అనేక గుణాలు ఉన్నాయి, కానీ ఒక పెద్ద లోపం ఉంది. పని లేకపోతే అది నిన్ను తినేస్తుంది." ధనవంతుడు ఆలోచించాడు, "నా వద్ద అనేక వ్యాపారాలు ఉన్నాయి. పని ఎప్పటికీ ముగియదు. ఈ దెయ్యం అలసిపోతుంది కానీ పని తగ్గదు." ఈ ఆలోచనతో ధనవంతుడు దెయ్యాన్ని కొనుగోలు చేశాడు. దెయ్యం వెంటనే పని పని నాకు పని ఇవ్వు అని చెప్పసాగింది. ధనవంతుడు సిద్ధంగా ఉండి వెంటనే అనేక పనులు చెప్పాడు. కానీ దెయ్యం అతను ఊహించిన కంటే వేగంగా పనిచేసింది. అన్ని పనులు కొద్ది నిమిషాల్లో పూర్తి చేసింది. ధనవంతుడు సంతోషపడ్డాడు. కానీ కొద్ది రోజుల్లోనే అతను భయపడ్డాడు. అందరూ పనులు దెయ్యం చేసేసింది. కొత్త పని ఏమి ఇవ్వాలో తెలియకపోయాడు. పని లేకపోతే దెయ్యం తనను చంపేస్తుందని భయపడ్డాడు. ఆగిపోలేదు, అతని ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఒకరోజు పట్టణంలోకి ఒక సన్యాసి వచ్చింది. ధనవంతుడి స్నేహితుడు సలహా ఇచ్చాడు, "సన్యాసి వద్దకు వెళ్లి మీ సమస్య గురించి అడగండి." ధనవంతుడు సన్యాసి వద్దకు వెళ్లి తన దెయ్యం సమస్యను చెప్పాడు. విన్నాక సన్యాసి నవ్వి చెప్పాడు, "ఏమాత్రం భయపడవద్దు. పరిష్కారం సులభం. ఒక పెద్ద ముల్లుగల కొరకు దెయ్యాన్ని పంపి ఆ ముల్లును మీ ఇంటి ఎదుట పాతించండి. పని ఉంటే దెయ్యాన్ని పనిలో పెట్టండి. పని లేనప్పుడు దెయ్యాన్ని ఆ ముల్లుపై ఎక్కమని దిగమని ఆజ్ఞాపించండి. ఇలా చేస్తే అది మీ వెనుక పడదు." ధనవంతుడు సన్యాసి చెప్పినట్లే చేశాడు. దెయ్యం పనిలో పెట్టి పని లేనప్పుడు ముల్లుపై ఎక్కి దిగమన్నాడు. ఇలా అతని సమస్య పూర్తిగా పరిష్కారమైంది. మన జీవితాల్లోనూ ఈ దెయ్యం మన మనస్సు పనిలో ఉండగానే ప్రశాంతంగా ఉంటుంది. అయితే పని లేకపోతే మనస్సులో విభిన్న ఆలోచనలు వస్తాయి. వాటిలో ఎక్కువ నెగటివ్ ఆలోచనలు ఉంటాయి. మనస్సు అనుకున్నవన్నీ చెడే కావడం వల్ల మనం ఆందోళన చెందుతాం. అందుకే మనస్సును ఖాళీగా ఉంచవద్దు. పని ఉంటే దానిలో నిమగ్నమై ఉంచండి. పని లేకపోతే శ్వాసను శ్రద్ధగా గమనించండి. ఇలా చేస్తే చెడు ఆలోచనలు మనస్సులో రావు. ఆవిరిగా ప్రశాంతతను అనుభవించవచ్చు.